అదిగో అమరావతి అంటోంది ఏపీ ప్రభుత్వం. జస్ట్ 2.5 ఏళ్లలో రాజధాని నగరం రూపు సంతరించుకుంటుందని భరోసా ఇస్తోంది. చెప్పడమే కాదు, ఆ మేరకు పనులు కూడా పరుగులు పెట్టిస్తోంది. మరి గ్రీన్ అండ్ బ్లూ సిటీగా రూపుదిద్దుకుంటున్న అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఏముంది? పునాదుల దశలో ఆగిన నిర్మాణాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వం మారింది. అమరావతి రాత మారుతోంది. మళ్లీ ప్రారంభమైన నిర్మాణ పనులు. రాజధానిలో మళ్లీ కొత్త ఉత్సాహం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే రాజధాని, అది అమరావతి అంటూ అధికారం చేపట్టాక స్పష్టత ఇచ్చారు సీఎం చంద్రబాబు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. 5 ఏళ్లుగా ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమరావతి చంద్రబాబు చెప్పిన ఈ ఒక్క మాటతో ఊపిరి పీల్చుకుంటోంది. 5 ఏళ్లుగా పిచ్చి మొక్కలతో అగమ్యగోచరంగా ఉండిపోయిన ఈ రాజధానిలో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా నడుస్తుండగా, మరోవైపు ఆగిపోయిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. మరోవైపు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది ప్రభుత్వం. 2.5 ఏళ్లలో అమరావతిలో మేజర్ వర్క్స్ కంప్లీట్ చేస్తామన్నారు మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ. ఖచ్చితమైన టైం బౌండ్ తో రాజధాని పనులు పూర్తవుతాయన్నారు. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసింది. 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడి పూర్తిగా నాశనం చేశారు. అమరావతి మొత్తం 217 చదరపు కిలోమీటర్లు ఉన్నాయన్నారు మంత్రి నారాయణ. ఇందులో చిన్న పెద్ద కలిపి 3,600 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయని, రోడ్లతో పాటు అధికారుల నివాసాలు, సెక్రటేరియట్ కోసం కట్టే 5 భవనాలు అసెంబ్లీ రాజధాని నిర్మాణంలో మేజర్ పార్ట్స్ గా ఉంటాయని వివరించారు. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు డిజైన్ చేసింది. 3,600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్డు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు, అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ, లేదు సెక్రటేరియట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ, అసెంబ్లీ, ఇవి మెయిన్. ఈ పార్ట్ వరకు ఒక 2.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను. అమరావతిలో 2019 నాటికే పలు ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపనలు, ఫౌండేషన్లు వేయడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు క్వార్టర్స్ నిర్మించింది. భవనాలు దాదాపు 80% పూర్తయినా ప్రభుత్వం మారడంతో ఆ భవనాలు అలాగే ఉండిపోయాయి. దీంతో ఇప్పటి వరకు ఆ ప్రాంతం పిచ్చి చెట్లు, ముళ్ల కంపలతో నిండిపోయింది. రహదారులు కూడా పనికి రాకుండా పోయాయి. ఇతర నిర్మాణాల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ కు చెదలు పట్టింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో సిఆర్డీపీ పరిధిలోని పూర్వ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. గతంలో లాగా అమరావతి నిర్మాణానికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు పూర్తి చేయడమే మిగిలింది. అందుకే 2-3 ఏళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. పలు ప్రైవేట్ సంస్థలు, కేంద్ర సంస్థలకు కూడా అమరావతిలో పెద్ద ఎత్తున స్థలాలు కేటాయించారు. వారంతా వీలైనంత త్వరగా నిర్మాణాలు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం ఉండడంతో 2-3 ఏళ్లలో అమరావతికి ఓ రూపు వస్తుందని, అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదు అన్న నమ్మకం బలపడుతోంది. అంటే అక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 అండి. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో, అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు, ఇటువంటివన్నీ చేయడానికి 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం, వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ 2.5 yearsలో ఫేజ్ 1 అవుతుందని గతం నేను చేసిన వర్క్, నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను. అయితే అధికారులతో కూర్చొని కన్ఫర్మ్ చేస్తాను. రాజధానిగా అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బాగా కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కలకల్లాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం చేపట్టేందుకు గతంలోనే ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే కృష్ణానది నుంచి లా సిటీ వరకు 300 ఎకరాల్లో పార్క్ నిర్మాణ పనులు జరిగాయి.
పార్కు చుట్టూ 4.4 కిలోమీటర్ల మేర చెట్లు, పార్క్ మధ్యలో దాదాపు 50 ఎకరాల్లో భారీ జలాశయం, అందులోనే బోటింగ్, ఎత్తైన ఫౌంటైన్, లేజర్ షోలు వంటివి ఏర్పాటు చేయాలని భావించారు. ఇక స్టార్ హోటళ్లు, పట్టాలు లేకుండా అయస్కాంతంతో నడిచే రైళ్లు, వెల్నెస్ సెంటర్, స్నో వరల్డ్, వాటర్ స్పోర్ట్స్ నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేశారు కూడా. ఇప్పుడు మళ్లీ గ్రీన్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉంది. అమరావతిలో హైపర్లు రవాణా కోసం కూడా ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. అమరావతి సమీప నగరాలైన విజయవాడ, గుంటూరు, తెనాలితో అనుసంధానించిన అమరావతి సర్క్యులర్ రైలు మార్గం 105 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 10,000 కోట్లతో అంచనా ప్రతిపాదించారు. అలాగే అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేను ప్రతిపాదించారు. కర్నూలు, కడప ఫీడర్ రోడ్ మద్దతుతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుకు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి అమరావతికి నేరుగా చేరుకునే వీలుంది. ఇలా ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రణాళికలను రెడీ చేశారు. మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రణాళిక ప్రకారం వీటి నిర్మాణం పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అమరావతిని గ్రీన్ సిటీగా అభివృద్ధి పరిచేందుకు గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజధానిలో నిర్మించనున్న ప్రతి ప్రభుత్వ భవనంలోనూ గ్రీన్ ఎనర్జీ అంతర్భాగంగా ఉండేలా చూడాలి అన్నది చంద్రబాబు భావన. అమరావతిని గ్రీన్ ఎనర్జీ నగరంగా మార్చడంలో భాగస్వామ్యం అందించేందుకు గతంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే ప్రతి నిర్మాణం అందంగా, ఆహ్లాదంగా, విద్యుత్ సంరక్షణ పద్ధతిలో ఉండేలా డిజైన్ల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు గతంలోనే నిర్దేశించారు సీఎం చంద్రబాబు.